అటవీ శాఖ అధికారుల తీరుపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేరా, మీకు సాధ్యం అవ్వట్లేదా అంటూ వాళ్ళపైన చాలా కోపంగా ఊగిపోయారు. ఎందుకంటే అటవీ శాఖ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ కూడా తెలుసు. ఓన్లీ రాష్ట్రానికి కాదు, ఓన్లీ ఆంధ్రకు కాదు, ఓన్లీ తెలంగాణకు కాదు, ఓవరాల్గా ప్రపంచానికే అటవీ శాఖ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అడవులు లేకపోతే మన జీవన విధానం అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, తొందరగా చనిపోతాం. అసలు చెట్లే లేకపోతే మనకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ అడవుల్లో చాలా రకాల జంతువులు ఉంటాయి, ఎన్నో జీవరాశులకి అడవి అనేది ఒక నివాసంగా ఉంటుంది. సో వాటికి రక్షణగా ఉండాలి, అడవుల్ని మనం కాపాడుకోవాలి, కబ్జాలకు గురైనటువంటి అటవీ యొక్క భూమిని మనము వెనక్కి తీసుకురావాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా 50% పైగా గ్రీనరీ పెంచాలి, అంటే చెట్లు నాటాలి అని చెప్పేసి అండ్ గ్రీనరీని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో దానికి ధీటుగా గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి ముందు కూడా తీసుకొచ్చారు. సో దాని పరంగా మీరు ముందు అసలు పనిచేయడానికి మీకు ప్రాబ్లం ఏంటి, ఈ యొక్క ప్రాజెక్ట్ని కూడా ముందుకు మీరు సజావుగా తీసుకురాలేరా, ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ప్రశ్నించారు. అండ్ మన యొక్క రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి విదేశాలకు కూడా ఎర్రచందనం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాటిని ఎన్నిటిని మీరు వెనక్కి తీసుకొచ్చారు, ఎంతమంది అడ్డుకున్నారు ఇప్పటి వరకు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు, క్వశ్చన్ కూడా చేశారు. వాళ్ళ నోటి వెంట ఒక్క మాట కూడా రావట్లేదు. అండ్ ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నాయకులు అటవీ శాఖ యొక్క భూముల్ని కబ్జా చేశారు. సో వాటి నుంచి మీరు ఎంతమందిని అంటే ఎంత భూమిని వెనక్కి తీసుకొచ్చారు, ఎంతమందిని ఆపగలిగారు అంటే నేను అసలు మొత్తం కూడా ఎగ్జామిన్ చేసి దాని గురించి తెలుసుకొని సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క అంటే ఆయన కబ్జా చేసినటువంటి భూమిని కూడా వెనక్కి తీసుకొచ్చాను, ఇంకా 2-3 కబ్జా చేసినటువంటి భూమిని వెనక్కి తీసుకొచ్చాం. సో ఆ విధంగా పని చేయండి, మీ పని ఏంటి, ఎవరి పని వాళ్ళు చేయడానికి కూడా ఎందుకు ఈ విధంగా మీకు బద్ధకం అవుతుంది, మీకు పని చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోండి అనే విధంగా కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేసరికి ఇంకా మాకు పనేమీ ఉండదు, కష్టపడి మేము ఇక్కడికి వచ్చాం కదా, ఈ స్థాయికి వచ్చాం, జాబ్ వచ్చింది కదా, ఇంకా మేము పని చేయము, నెలకి మాత్రం డబ్బులు తీసుకుంటాము, జీతాలు తీసుకుంటాం, కూర్చుంటాం, వెళ్తాం అంటే ఇదంతా కూడా జనాల్లో ఒక బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు. జనాలు అందరూ కూడా అరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటేనే ఈ విధంగా ఉంటారు, పని చెయ్యరు అనే విధంగా అందరికీ కూడా ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం అని కాదు ఎక్కడైనా కూడా ఇది బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు జనాలు. బట్ ఈ విధంగా కాకుండా ఖచ్చితంగా పని చెయ్యాలి. సో మరి మన రాష్ట్రం అంతా కూడా 50% పైగా గ్రీనరీ పెంచాలి ఒక ముఖ్య ఉద్దేశం అనేది ఓన్లీ నా కోసం కాదు, ఓన్లీ నీ కోసం కాదు, ఓన్లీ పలానా వ్యక్తి కోసం కాదు, ఇది రాష్ట్ర ప్రజలందరికీ కోసము. సో మరి అడవులను కాపాడుకుంటేనే రేపు మనకు జీవితం అనేది ఉంటుంది, లేకపోతే కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. ఇప్పటికే అందరం చూస్తూ ఉన్నాం వాతావరణంలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉన్నాయనేది. సో మరి మన గ్లోబల్ అంతా కూడా వామ్కి గురవుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతూ ఉంది. సో మరి ఇప్పటికే ఎండల తీవ్రత అనేది ఎంత ఘోరంగా పెరిగిపోతుందో మనం చూస్తూ ఉన్నాం. 150 సంవత్సరాల తర్వాత ఇంత ఘోరమైనటువంటి ఎండలు కొడుతున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. సో అలాంటివి చూసినప్పుడు కూడా మీరు ఇలాంటి వాటి పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు, సో దయచేసి పనులు చేయండి అయ్యా బాబు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. సో మరి అడవుల తీరు పైన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా చాలా ప్రేమ ఉంటుంది. అండ్ ఒకానొక సందర్భంలో పలానా చెట్ల వల్ల అంటే రోడ్ ఎంపట మొత్తం కూడా అవే చెట్లు ఉన్నాయి, సో వాటి వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుందని తెలిసినటువంటి వెంటనే ఆ చెట్లను మొత్తం కూడా రిమూవ్ చేయించేసి కొత్త చెట్లను నాటించాడనమాట. సో ఆ విధంగా పర్యావరణం అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. సో మరి ఇప్పటి నుంచి అయినా కూడా అటు అటవీ శాఖ వాళ్ళందరూ కూడా అధికారులు సజావుగా పనిచేస్తారా లేదనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూద్దాం.